హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి సప్లీ రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి? అయితే ఇందులో ఉండే కామన్ డౌట్ ఏంటంటే, పాస్ అయితే ఎంసెంట్ ర్యాంక్ వస్తుందా రాదా? ఈ క్వశ్చన్ అయితే చాలామందికి అయితే ఉంది. అలాగే ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఇలా చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకుంటే ఇంటర్ సప్లీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను సప్లీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని. సో చూడకపోతే చూడండి. సో సప్లీ రిజల్ట్స్ అనేవి మనకి మ్యాక్సిమం ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 95% వరకు కూడా కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇంకో 5% రిమైనింగ్ అంతా కూడా మార్క్స్ అప్లోడింగ్ అంటూ కొద్దిగా కరెక్షన్ అయితే ఉంది. అది కూడా అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తారు. అప్పుడు మనకి మొత్తం కూడా రిజల్ట్స్ అనేవి అయితే ఒకేసారి రిజల్ట్స్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ కరెక్షన్ చేయడం వల్ల సప్లీ వాళ్ళకి, సో దానివల్ల మార్క్స్ ఎంటర్ చేసి వాళ్ళు రిలీజ్ చేసేసరికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది. అందుకోసం మనకి ఇంకా కూడా ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పడం లేదు. మ్యాక్సిమం మనకి 15-16 కల్లా మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీక్ కాకపోయినా కానీ నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే డిలే అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే రిజల్ట్స్ సంబంధించి అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు మేము సప్లీలో పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత మాకు ఎంసెట్ ర్యాంక్ అలాట్ చేస్తారా లేదా? ఈ డౌట్ అయితే చాలామందికి అయితే ఉంది. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడండి. ఇప్పుడు చూసుకుంటే మీకు సప్లీలో పాస్ అయిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా 75% మనకి ఎంసెట్ మార్క్స్ తీసుకుని 25% అనేది మనకి ఇంటర్ మార్క్స్ కన్సిడర్ చేసుకుని టోటల్గా 100%కి మనకి ఇక్కడ ర్యాంక్ సంబంధించి కానీ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు కదా అని మీరు చెప్పి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇంకొక క్లారిటీ చూడండి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఎవరికైతే ర్యాంక్ రాలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అంటారు. సో అందులో మనకి అక్కడ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అప్పుడు మొత్తం కూడా సప్లీ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి అప్పుడు మొత్తం అందరికీ కూడా ర్యాంక్ అయితే అలాట్ చేస్తారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్లో ఖచ్చితంగా సప్లీ వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్ అలాట్ చేసి తర్వాత కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మనకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి సో మొత్తం కూడా ఖచ్చితంగా సప్లీ వాళ్ళు కూడా ఎంసెట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మనకి ఇప్పుడు చూసుకుంటే ఇంటర్ సప్లీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేసినా కానీ మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.